RTI Live News. Ask for right. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా గురువారం ఉదయం మండల కేంద్రమైన ముదిగొండలో రైతుల పక్షాన తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపు రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎటువంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని, రేషన్ కార్డు పాస్బుక్ లేకపోయినా రుణాన్ని మాఫీ చేయాలని వారు నినాదాలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వాచపల్లి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, నాయకులు పోట్ల వెంకట ప్రసాద్, గడ్డం వెంకట్ తదితర నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, పట్టణాల్లో మరియు నగరాల్లో రైతులందరికీ రుణమాఫీ వర్తించాలని, ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా ముదిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు నిర్వహించి నిరసన తెలియజేస్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతాంగాన్ని వచ్చి మోసం చేసిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే తక్షణమే మిగిలి ఉన్నటువంటి రైతు రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా, పాస్బుక్ లేకపోయినా కానీ, ఇవాళ వైట్ రేషన్ కార్డు లేకపోయినా కానీ ఎటువంటి లింకులు లేకుండా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు రైతులకు 17,934 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. ఇంకా మిగిలిన రైతులు 22 లక్షల మంది రైతులు మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఇవాళ మా ఆర్థిక మాజీ శాఖ మంత్రి హరీష్ రావు తన పదవిని తునప్రాయంగా వదులుకుంటామని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఈ పదవిని వారు ఇవాళ సవాలు విసిరి ఇవాళ వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. మిగిలి ఉన్న 22 లక్షల రైతులకి రుణమాఫీ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సేవా సర్పించుకోవాలి తప్ప తప్పించుకొని తిరుగుతా ఉంది. ఇవాళ బోడగుండికి, మోకాలకి లింక్ పెట్టినట్టు ఇవాళ పాస్బుక్ కి, అదేవిధంగా వైట్ కార్డుకి లింక్ పెడతా ఉంది. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోయినా కేవలం షో చేస్తా ఉందని చెప్పేసి రైతులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా రైతులతోని ఈ ప్రభుత్వాన్ని అన్ని కూల్స్తామని చెప్పేసి రైతులు అక్కడక్కడ చర్చలు జరుగుతా ఉంది. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే మాట ఇచ్చారో ఇవాళ కేబినెట్ లో ఒక విధంగా చెప్తా ఉన్నారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఇంకో విధంగా మాట్లాడుతున్నారు, ఇవాళ ముఖ్యమంత్రి ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. 17,334 కోట్లు మాత్రమే అమలు చేశారు తప్ప 22 లక్షల రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నిలేస్తా ఉంది. అందుకోసం తక్షణమే మా సవాల్ స్వీకరించి రైతులందరూ కూడా రుణమాఫీ విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయాలి రైతు రుణమాఫీ వెంటనే, అమలు చేయాలి రైతు రుణమాఫీ వెంటనే, ఎటువంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ వెంటనే, అమలు చేయాలి ఎటువంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ వెంటనే. కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ.